హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. టుడే వ్లాగ్ వచ్చేసి గంగమ్మ తల్లి జాతర వ్లాగ్ చాలా బాగుంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్‌గా అయితే నాకు మార్నింగ్ నుంచి తీద్దామనుకున్నాను గానీ అస్సలు కుదరలేదు. పిల్లల్ని స్కూల్‌కి పంపించడం, వాళ్ళకి క్యారేజ్ ప్రిపేర్ చేయడం అండ్ ఇంట్లో పనులు అవన్నీ గూడా నాకు ఎక్కువైపోయి ఈరోజు నాకు అందుకని మార్నింగ్ నుంచి తీయడం అయితే అవ్వలేదు. ఈరోజు వచ్చేసి ఎస్‌బీఐ కాలనీలో గంగమ్మ తల్లి జాతర చాలా బావుంటుందండి. ఎవ్రీ ఇయర్ నాకు ఎళ్ళడం అలవాటనమాట. యాక్చువల్‌గా టెంపుల్ దగ్గరలో ఉండేవాళ్ళము. జస్ట్ ఒక 1 సెకండ్స్‌లో అలా టెంపుల్‌కెళ్ళిపోయి ఇలా వచ్చేసేవాళ్ళం. అంత దగ్గరలో ఉండేవాళ్ళం కాబట్టి. అండ్ ఇప్పుడే కాదు నాకు 3 ఇయర్స్ నుంచి వచ్చి 3 ఇయర్స్ అయిపోతుంది ఇక్కడికొచ్చి. అక్కడి నుంచి అలవాటు అండ్ బిఫోర్ ఇదివరకి ఉన్నప్పుడు గూడా మదనపల్లిలో మేము 10 ఇయర్స్ బ్యాక్ 8 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు గూడా నాకు అప్పటి నుంచి అలవాటనమాట. ప్రతి ఇయరు ఖచ్చితంగా ఆ రోజైతే వెళ్తాను నేను. అలానే ఈరోజు గూడా వెళ్ళిపోయాను అమ్మవారి దర్శనానికి. అండ్ ఈరోజు వచ్చేసి పర్టిక్యులర్‌గా ఏంటి అంటే అమ్మవారికి చీర, జాకెట్టు, పువ్వులు, గాజులు అన్నీ సమర్పించుకొని వస్తానండి ఎవ్రీ ఇయర్. అండ్ అమ్మవారికి ఒకసారి, అమ్మవారి దగ్గర పెట్టింది నాకొకసారి 2 శారీస్ తీసుకొని పెడుతూ ఉంటాను. యాక్చువల్‌గా నేను వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే నాకు ఐడియా లేదు. నార్మల్‌గా ఇంటి దగ్గర ఒక క్లిప్ తీసేసాను. మళ్ళీ మర్చిపోయాను. అంటే హడావిడిగా ఉంది. లేట్ అయిపోయింది. అక్కడికి 10:30 ఏమో అయిపోయింది. అండ్ నాకు ఆ ముందు రోజు కొంచెం వర్క్ చేసుకోవడానికి అవ్వలేదు. అంటే అమ్మవారికి సంబంధించినవి తెచ్చుకోవడానికి అవ్వలేదు నాకు. అవి ఉంటాయి కదండీ ప్రాబ్లమ్స్. దానివల్ల నేను తెచ్చుకోలేదు. ఆ మార్నింగే వెళ్ళి తెచ్చుకోవడం, నాకు వెంటనే దొరకకపోవడం, ఈ హడావుడి ఎక్కువైపోయి నాకు టైమింగ్ అనేది అస్సలు కుదరలేదు ఆ రోజు. అయితే మొత్తానికి అనుకున్నాను అంటే పెట్టలేనా ఏంటి అనుకున్నాను కానీ టయానికి కరెక్ట్‌గా అన్నీ దొరికేసాయండి. లేట్ అయినా గూడా అంతా జరిగింది. ఇయర్ అయితే కోడిని గూడా మేము మొక్కుకున్నామనమాట. అంటే మొక్కుకోవడం కాదు, కోసుకుంటే బావుంటుంది గదా! అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే బావుంటుందన్నట్టుగా పెట్టుకున్నాము. అండ్ పరవాన్నం అది చేసుకొని వెళ్ళాను. అండ్ కోడిని గూడా అమ్మవారికి సమర్పించి వచ్చామనమాట. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసినా. యాక్చువల్‌గా ఈరోజు మాకు ఇంట్లో వంట పనే లేదు. ఎందుకనంటే నార్మల్‌గా అయితే ఉండేది కాదు. కానీ మేము కూడా నైవేద్యం పెట్టుకొని వచ్చాం కాబట్టి వంట అయితే చేస్తున్నాము. మేము రెంట్‌కున్న హౌస్ ఓనర్స్ వాళ్ళు పోతుని వేసుకున్నారు. మేకపోతుని వేశారు. ఆళ్ళు భోజనానికి పిలిచారు. మొత్తం అందరం వెళ్ళామనమాట. మార్నింగ్ ఇంకా యాజ్ యూజువల్‌గా మార్నింగ్ పిల్లలకైతే వంట ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా మమ్మీ గూడా యాక్చువల్‌గా మమ్మీ అయితే తినరు. ఎందుకంటే మమ్మీకి కంటి ఆపరేషన్ అయింది గదా! మమ్మీ ఆ నాన్ వెజ్ అది తినరు. దాని గురించి మమ్మీ రాలేదు. నేను మా హస్బెండ్, తమ్ముడు వెళ్ళి నీట్‌గా భోంచేసేసి చక్కగా చాలా బాగున్నాయండి అన్నీని. భోంచేసేసి అయితే వచ్చేసామనమాట. ఇంకా ఇంట్లో వంట ప్రిపేర్ చేసినాం. యాక్చువల్‌గా వంట అది ప్రిపేర్ చేసిన తర్వాత వెళ్ళాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి అట్లా చెప్తున్నాను. ఇక్కడ వంట చేస్తున్నప్పుడు అబ్బబ్బా! అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. నేను కెమెరా పెట్టాను. నువ్వు అటు ఇటు తిరక్కండి కరెక్ట్‌గా కెమెరాకి ఎదురుగుండానే వస్తున్నారు మా హస్బెండ్. అసల మామూలుగా అయితే ఎప్పుడైనా చాలామంది అనుకుంటారు చాలా సైలెంట్, చాలా డీసెంట్ రాజేష్ అని. కాదండి. నిజంగా చాలా అల్లరి చేస్తారు. ఏదో చిన్నపిల్లలు అల్లరి చేసినట్టు అంత మటు సతాయిస్తూనే ఉంటారు. నేను ఇక్కడ కెమెరా పెట్టాను స్వామి నువ్వు రాకు అని చెప్పినా కూడా 1కి 2 సార్లు తిరుగుతూ ఉన్నాను. నేను అక్కడికి చాలా క్లిప్స్ కట్ చేశాను. ఇది కెమెరా ముందుకొచ్చి చెయ్యి పెట్టడము, లేకపోతే అడ్డు నుంచోవడం అదంతా. యాక్చువల్‌గా ఈరోజు వీడియో తీయడానికి మార్నింగ్ నుంచి కుదరలేదు. అండ్ కొన్ని షార్ట్స్ తీసాను. అది గూడా నాకు దీంట్లో ఎడిట్ చేయడానికి అవ్వలేదు. అది హెచ్‌డీ క్యామ్‌లో తీయడం వల్ల నాకెందుకో దీంట్లో అది పెట్టడానికి అవ్వట్లేదు. వీలైతే షార్ట్స్ కింద పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము చెప్పాను కదా వంట చేస్తున్నాను, బిర్యానీ చేస్తున్నాము. వేరే వాళ్ళని భోజనానికి అది పిలిచామని చెప్పి బిర్యానీ ప్రిపేర్ చేసిన అప్పటికి చాలా లేట్ అయిపోయింది. టెంపుల్‌కి వెళ్ళి మళ్ళీ అది చికెన్ అది మనం చేయించుకొని వచ్చేటప్పటికి 12:30 ఎంత అయిపోయిందండి. 12:30 అలా 1:00 అయిపోతుంది. ఇంక ఇంటికొచ్చి వంట అది ప్రిపేర్ చేసి కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటాం కదా మార్నింగ్ నుంచి. నేను ఆ రోజు వచ్చేసి 4:30కి ఏమో లెగిసానండి. 4:30 ఆర్ 5కి అలా లెగిసి ఇంక పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించి ఇంట్లో పని చేసుకుని దేవుడికి దీపారాధన చేసుకుని మళ్ళీ టెంపుల్‌కి పట్టుకెళ్ళవలసినవి ప్రిపేర్ చేసుకుని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకునేప్పటికి 11:30 అయింది. 11 ఏమో అవుతుంది. 10:30, 11 అవుతుంది. ఇంక మళ్ళీ టెంపుల్‌కి వెళ్ళి వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం
ఏమైనా తిని ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. వంట అయితే ఫాస్ట్‌గానే అయిపోయిందండి. 1:30 అలా అయిపోయింది. 1:30 అట్లా అయిపోయింది. ఇంకా వంట స్టవ్ మీదే ఉంది. కుక్కర్ పెట్టేసి చికెను మమ్మీకి అప్పచెప్పి మేము భోజనానికైతే వెళ్ళి చేసేసి వచ్చేసాము. అండ్ బిర్యానీ వచ్చేసి మా హస్బెండ్ చేశారు యాక్చువల్‌గా. దాంట్లో ఐటమ్స్ అన్నీ కూడా నేను వేశాను. ఆ రైస్ అనేది అండ్ రైస్ అది కూడా నేనే నానబెట్టాను. నాకు బిర్యానీ అని కాదు, వంట చేసినప్పుడు చెయ్యి కుదురుగా ఉండదండి. ఆ వంటని కదుపుతాను. అంటే ఇప్పుడు బిర్యానీ చేశాననుకోండి, దాన్ని ఒకసారో 2 సార్లు ఇలా మిక్స్ చేయాలి. లేకపోతే చెయ్యి కుదురుండదు. మా హస్బెండ్‌కి ఏంటంటే బిర్యానీ చేసినప్పుడు అసలు దాన్ని తిప్పకూడదు. అంటే ఇంక రైస్ ఏసిన తర్వాత దాన్ని అసల గరిటె పెట్టి తిప్పకూడదు. ఇంక మూత పెట్టేసేయాలనమాట. ఇక్కడ నేను లాగుతున్నాను, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అసలు ఆ రోజు కెమెరానే సెట్ కాలేదురా బాబు అనుకుంటే, ఇంక లోపల మధ్యలో అడ్డొచ్చేస్తున్నారు మా హస్బెండ్. ఎన్ని సార్లు చెప్పాను అప్పటికి, స్వామి నువ్వు కొంచెం పక్కకుండు, లేదంటే నేను పక్కకెళ్ళిపోతా నువ్వన్నారా అంటే, లేదు లేదు నువ్వు అని చెప్పి అంటున్నారు. అయినా అడ్డం వచ్చేస్తారు. ఇక్కడ కొత్తిమీర, పుదీనా అవి తీస్తూ క్లీన్ చేస్తున్నారు బిర్యానీ కోసం అని చెప్పి. అండ్ ఇంకొకటి వచ్చేసి అక్కడ సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఏదో తింటున్నారు మొత్తానికి. ఏదో సారీ తినట్లేదు. బిర్యానీలోకి పుదీనా అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి మిక్స్ చేసేసారు. అంటే టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక్కొక్కసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా టేస్టెస్ అనేది చాలా బాగా కుదురుతాయి. అలాగే ఈరోజు బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో ఒక నాటుకోడి చికెన్ కర్రీ కూడా చాలా బాగుందన్నమాట. ఇంక నేను ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను. చెప్పాను కదా, నాకెందుకో ఫ్రేమ్ అంత సెట్ కాలేదు ఆ రోజు. ఎందుకో అసలు డౌన్ అవ్వడం కానీ, నాకు అదంతా కూడా సెట్ కాలేదు. అంటే లైటింగ్ కూడా కొంచెం డిస్టర్బ్ చేసింది ఆ రోజు. కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అడ్జస్ట్ అయిపోండి ఈ రోజుకి. అండ్ తీసుకున్నాను. అండ్ ఆ రోజు వీడియో పెట్టుకోవాలి అని చెప్పి సరేలే అని చెప్పి కొంచెం మెస్సీగా ఉన్నా కూడా వీడియోనైతే అప్లోడ్ చేసేస్తున్నాననమాట. ఇంకా కొత్తిమీర, పుదీనా అవంతా తెచ్చారు. ఇంక అన్నీ అక్కడే ఉన్నాయి. క్లీన్ చేయాలి. ఈలోపు చెప్పాను కదా, భోజనానికి ఎలా లేట్ అవుతుంది, మళ్ళీ తమ్ముడికి లేట్ అవుతుంది. మనం వెళ్ళి చేసి రావాలంటే ఫాస్ట్‌గా ఇంట్లో మనం పిలిచిన వాళ్ళు కూడా పెట్టుకోవాలి కాబట్టి ఫాస్ట్‌గా చేసేస్తున్నాము. ఎంత ఫాస్ట్‌గా చేసినా అంత బ్రహ్మాండంగా వంట కుదిరినప్పుడు ఒక చిన్న హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఉంది. నేను వచ్చి కర్రీ ప్రిపేర్ చేశాను. అండ్ మసాలా అవి తమ్ముడు మసాలా హెల్ప్ చేశాడు, మసాలా ఆడాడు. అండ్ బిర్యానీ సామాను అన్నీ వేసి వాటర్ అన్నీ నేను వేసాను. అండ్ రైస్ అది వేసేసి తర్వాత దాంతో మా హస్బెండ్ కుక్ చేశారనమాట. ఇంకా ఫైనల్లీ కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా ఫుల్గా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు నాకు. అండ్ చెప్పాను కదా, ఇంక లోపలికి వెళ్ళడం, బయటికి వెళ్ళి రావడం. ఇక్కడ దండం పెడుతున్నారు, నీకు నీ వీడియోకి ఒక దండం తల్లి అని చెప్పి పెడుతున్నారు. నేను మళ్ళీ కూడా అడ్లే స్వామి, నువ్వు మరి ప్రతిదానికి అడ్డొచ్చేస్తున్నావు అని చెప్పి, లేదు నేను సెట్ చేస్తాను, నాకు వీడియో సరిగా రావట్లేదని మళ్ళీ సెట్ చేయడానికి ట్రై చేశారు. కానీ అది చెప్పాను కదా, ఎందుకో ఆ రోజు ఆ ప్లేస్కి సెట్ కాలేదు. ఒక్కొక్కసారి అసలు సెట్ కాదు కదా, అలా సెట్ కాలేదు. లైట్గా బిర్యానీలో కారం లైట్గా వేసానండి. అంటే దమ్ బిర్యానీ వేసాను, కొంచెం దమ్ వేసామన్నమాట. ముందుగానే కుక్కర్లో ఉడకపెట్టేసాను దమ్ము వేయడానికి. మా హస్బెండ్ వచ్చి దమ్ము వైట్గా వస్తుంది పీస్, అట్లా దమ్ వేస్తారు. నాకు ఎందుకో ఆ టైప్ నచ్చదు. నాకు ఫ్రై పీస్ దమ్ అయితే బాగా నచ్చుద్ది అనమాట. ఇంక నాకు నీరసం వచ్చింది. పొద్దున్నుంచి ఏమీ తినలేదేమో, లెగ్సిన కాడి నుంచి అటు ఇటు తిరుగుతూ ఉన్నామేమో, కొంచెం నీరసం వచ్చింది. ఇంక ఇక్కడ మా హస్బెండ్కి చెప్పేసి నేను బయటకు అయితే వెళ్ళిపోయాను. ఇంక వీడియో కూడా యాక్చువల్గా కట్ చేసేస్తాను. ఇంక ఇక్కడి నుంచి వీడియో తీయనన్నమాట. అంటే ఇంక నేను మా హస్బెండ్ చేసేదంతా కూడా తీయట్లేదు. చెప్తున్నాను, అటు ఇటు గిరగిర తిరుగుతూనే ఉన్నామని చెప్పి అంటున్నాను. ఇంక నేను ఇక్కడ వీడియో నన్ను ఆఫ్ చేసి నేను పట్టుకుని నువ్వు చేస్తూ ఉండి నేను చూపిస్తానని చెప్తున్నానమాట. ఇంక అక్కడ హాల్లో వచ్చి మా మమ్మీ, తమ్ముడు కూర్చున్నారు. ఇంక మేము ఆల్రెడీ భోజనం కూడా చేసి వచ్చేసాము. మాకు తాంబూలం ఇచ్చారు చూసారా, తెలుస్తుంది కదా, భోజనం చేసి వచ్చేసాము. ఈ లోపల రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదండి, రైస్ చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మేము ఆఫ్టర్నూన్ భోంచేస్తాం కదా, ఈవినింగ్ తిన్నామన్నమాట. మీకు టేస్ట్ ఎలా తెలుస్తుందంటే ఆ స్మెల్ తెలుస్తుంది. అండ్ ఎలా అయినా మనం చేసుకునేది కొంచెం వేసుకుంటాం కదా. ఇక్కడ గార్లిక్ అని చెప్పి పప్పు అయితే ఆడానండి. ఇంకా చెప్పాను కదా, నీరసంగా ఉండడం వల్ల అప్పుడు ఆడలేదు. ఇంక ఈవినింగ్ టైము గారెలు అయితే ప్రిపేర్ చేశాను. అది ఇంక మిక్సీ ఆడేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేశాను. జస్ట్ చిన్న షార్ట్ కింద
ఊరికేదో ఫన్నీగా చేస్తున్నాను. ఇక్కడ నేను ఇంకేమేమి చేశాను ఏంటన్నది చూపిస్తున్నాను. కొంచెం బయట నుంచి డిస్టర్బెన్స్ వస్తుందండి, ఇగ్నోర్ చేసేయండి. కొంచెం బయట వర్క్ జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. అది నైట్ అయితేనేమో కుక్కలు అరుస్తున్నాయి, మార్నింగ్ అయితే ఇంటి పని వాళ్ళది ట్రాక్టర్లు అవి రావడం, ఇవంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చెప్పాను, ఇంకా లాంగ్ వీడియో అయితే ఇంకా కవర్ చేయట్లేదు, ఇంక షార్ట్ వీడియో కింద కవర్ చేద్దామని చెప్పి షార్ట్ వీడియో కింద కవర్ చేస్తున్నాను. సింపుల్గా ఏమేమి చేసుకున్నాము ఆ రోజు అనేది. హెవీగా అసలు ఏమీ చేయలేదండి. బిర్యానీ చేశాను, చికెన్ చేశాను, గారెలు వేసాను, అంటే రైతా చేశాను, ఒక స్వీట్ చేశాను అంతే. ఇంకా ఈవినింగ్ టైం దాన్ని బట్టి ఇంక మేము జాతరలోకి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బయటికి వెళ్దాము అని చెప్పి, ఆయన బయటికి వెళ్దాము అని చెప్పి, కొంచెం భోజనం చేసేసి వెళ్దాము అని చెప్పి భోజనం చేసేసి ఆయన బయలుదేరిపోతున్నారు. ఇంకా పిల్లలు కూడా భోజనం చేస్తున్నారు, స్కూల్ నుంచి వచ్చేసారు. కొంచెం ఏమన్నా ఫుడ్ పెట్టేసి ఇంకా జాతరలోకి వెళ్తే మళ్ళీ లేట్ అవుతుంది. మ్యాక్సిమం 7:30 ఆర్ 7:30కో 8కో వెళ్ళామండి. ఇంక ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. దాని గురించి ఆల్రెడీ, ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు తెలుస్తుంది వెళ్తే లేట్ అయిపోతుంది తిరిగి ఆ ఊరేగింపు. అంటే అమ్మవారిని కదిపి ఊరేగిస్తారనమాట. అదే విగ్రహాన్ని నిలబెడతారు. ఇంకా అమ్మవారి ఊరేగింపు ఆ రోజే ఉంటుంది. మార్నింగ్ అంటే నైట్ తెల్లారుజామున 12 తర్వాత అమ్మవారిని తీసుకొస్తారు. ఇంక మళ్ళీ నైట్ అదే ఆ రోజు తెల్లారుజామున అదే 12కు తీసుకొస్తారు. ఆ నైట్ 9:30, 10కి ఇంకా అమ్మవారిని తీసేస్తారనమాట అండి. 9:30, 10 వరకు కూడా భక్తులు వస్తూనే ఉంటారు, దర్శనానికి వస్తూనే ఉంటారు. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వస్తుంటారు కదా. ఇక్కడ నేను చెప్తున్నాను, ఇంకా బయటికి వెళ్తున్నాం, జాతరలోకి వెళ్తున్నాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఈసారి ఎందుకోనండి అంత జాతర అంత కళగా అనిపించలేదు. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. ఈరోజు చాలా దగ్గర నుంచి చూశాను కూడా నేను అమ్మవారిని. అంటే రెగ్యులర్గా ఎప్పుడు చూస్తాను, ఈరోజు కొంచెం ఇంకా దగ్గర నుంచి చూసినట్టు అది అనిపించింది. ఎందుకో ఈసారి కొంచెం జాతర అంత ఎందుకో అంత హడావిడిగా ఉన్నట్టు అనిపించలేదు. బయట నుంచి బీభత్సమైన సౌండ్లు వచ్చేస్తున్నాయండి బాబు. అస్సలు ఎందుకు అంత హడావిడి అనిపించలేదండి. ఒక పక్కన వర్షం, అప్పుడే 3 డేస్ నుంచి వర్షం వస్తుంది పోతుంది. ఇంకా వచ్చేవాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగానే వస్తారు కదా, ఇంకా టెంపుల్కి వచ్చేవాళ్ళు కానీ ఏదో వచ్చేస్తారు వెళ్ళిపోతారు. అంత హడావిడి చాలా తక్కువ అనిపించింది. అంటే ప్రతి ఇయర్ కొంచెం బొమ్మలు అవి కూడా ఎక్కువగా పెట్టేవాళ్ళు. ఈ సంవత్సరం అది కూడా లేదు. మేబీ వాళ్ళు పెట్టే ప్లేస్లో హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. మేము రెంట్కుండే బ్యాక్ సైడు ఒక ప్లేస్ ఉండేది, అక్కడ ఇప్పుడు హౌస్ కట్టేస్తున్నారు. మేబీ ఆ రీజన్స్ వల్లేమో ఈ సంవత్సరం అసలు చాలా తక్కువగా వచ్చాయి. అంటే బొమ్మలు అవి పిల్లలు ఆడుకునేవంతా. ఇక్కడ రింగ్ ఆట ఆడుతున్నాము అనమాట, సరదాగా రింగ్ ఆట ఆడుతున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఆడాము. లాస్ట్ ఇయర్ ఆ రింగ్ ఆట ఆడి దగ్గర 300, 400 ఆడేసామండి. జస్ట్ ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఆడతాం సరదాగా, దాన్ని మనం పట్టించుకోకూడదు అనుకోండి. ఇంక వేస్తూ ఉన్నాము, ఆడుతుంటే భలే సరదా వచ్చేస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే మేము వేస్తూ ఉన్నాము, మాకు 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ దాని మీద పడుతుంటే మళ్ళీ అట్లా రింగ్స్ తీసేసుకుంటూ ఆడుతూ ఉండేవాళ్ళం. భలే ఫన్గా ఉండేది. ఇయర్ ఆడాము, కానీ ఇయర్ కొంచెం తక్కువ ఆడాము. ఒక 80 రూపీస్కి ఏమో రింగ్ ఆట ఆడాము అంతా అండి. ఇంకా అంటే ఓ పక్కన వర్షం వచ్చేస్తుంది, పిల్లలు ఏమో జంపింగ్ ఎక్కారు, అక్కడ కూడా చాలాసేపు వాళ్ళు ఆడుకున్నారు. ఈలోపు వర్షం వచ్చేసింది, గట్టిగా వస్తుంది ఆగుతుంది. ఇంకా సరేలే ఇంకా బయలుదేరిపోదాము అనే టైము అక్కడికి 9:30 అట్లా అయిపోతుంది. ఇంకా సరే మళ్ళీ అమ్మవారిని కూడా ఇంకా తీసేస్తారు, కదిపేస్తారు. ఇంకా ట్రాక్టర్ మీద ఎక్కించేసి ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడ కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ నేను ఇంకా యూట్యూబ్లో చెప్పకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే గైడ్లైన్స్ ప్రాబ్లం వస్తుందన్నమాట. మేబీ తెలుసుంటుంది జాతరకి ఏమేమి వేస్తారు ఏంటనేది. మ్యాక్సిమం అలా పొట్టేలతో పాటు ఇంకొకటి అది వేస్తూ ఉంటారు, అది అంతా ఊరేగింపు ఉంటుంది. నేను దీంట్లో షేర్ చేయట్లేదు, అది గైడ్లైన్స్ ఆ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్లో, దాని గురించి పెట్టట్లేదు అనమాట. మేబీ తెలిసే ఉంటుంది అందరికీ ఏం చేస్తారు ఏంటి అన్నది, అమ్మవారికి ఏం చేస్తారు అన్నది అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసి అమ్మవారిని అయితే కదిపేస్తున్నారండి. ఇంకా అక్కడికి చాలా టైం అయిపోతుంది, చెప్పాను కదా. ఓ పక్కన వర్షం పడిపోయేటట్టుందని చెప్పి మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. జస్ట్ కొంచెం లెక్క వచ్చేటప్పుడు అదే ఒక 2 మినిట్స్ చూసి ఇంక మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఆల్రెడీ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అలాగే షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీషోకి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ వచ్చేది సీజన్ అంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ పెట్టాను, మంచి మంచి వ్లాగ్స్ పెట్టాను. అవన్నీ కూడా ఉంటాయి. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక ఉంటే బాగా నచ్చుతాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారిని ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు. దాని క్లిప్ అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. మీరు కూడా దండం పెట్టేసుకోండి, హారతి తీసుకోండి, చాలా మంచి జరుగుతుంది. అమ్మవారికి ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనేది అయితే ఒక నమ్మకం ఉంది. అండ్ అలానే జరుగుతుంది. దేనికైనా కొంచెం టైం పడుతుంది కదా, అలా అనమాట. ఇక్కడ అమ్మవారిని దగ్గరగా చూపించాను. కాళికాదేవి అవతారంలో అనిపిస్తుంది నాకెందుకో కొంచెం. చూడండి, మీరు కూడా దండం పెట్టుకోండి. మీరు ఏదైతే అనుకున్నారో అమ్మవారిని చూసి అదైతే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే ఎస్బీఐ కాలనీ వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకొక విషయం ఒకటి చెప్దాం అనుకున్నానండి. మా పాతింటి వాడు ఒక బుడ్డోడు ఇప్పటికీ మర్చిపోలేదు. వాడు అప్పుడే 6 మంత్స్ అయింది చూసి, అయినా మర్చిపోకుండా నేను వెళ్తే చాలా గట్టిగా పట్టేసుకున్నాడండి. అసలు వదలలేదు ఆ రోజు. అదొక బెస్ట్ మూమెంట్. వాడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడం అన్నది వాడి ఏజ్ వచ్చేసి 1.5 year అంతే. ఇప్పుడు 2 years ఏమో వచ్చి ఉంటాయి అంతే. వాడికి ఇంకా మేము గుర్తున్నాము.